கரவைதல்தன் சென்ற காணம் சேரும் தும்போ அறிவொன்றமில்லாத வாழக்குலத்து ஒன்றன்னை பிறகு பிறந்தினை புண்ணியம் யாமோ குறைவு ஒன்றுமில்லாத கோவிந்தா ముందు ఈ పాత్రలలో 26, 27లలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను అడిగిన కోరికలు సామాన్యమైనవి కావు. జీవుడు ఈ దేహం విడిచిన తరువాత స్నాన పర్యంతం అర్చరాది మార్గంలో వెళ్లే సంపత్తును విరజానది స్నానానంతరమందు పరమ పదనాథునితో చేరే కోరికను మీరు ముందర 2 పాత్రల ద్వారా కోరినారు. చాలా గొప్పదైన ఇటువంటి కోరికను శ్రీకృష్ణ పరమాత్మను గోపికలు కోరగానే తిరిగి సంసార బంధంలోని కోరికను కోరుతున్నారే, అటువంటి అనుభవమును కోరుతున్నారు కదా, మీ వద్ద దానికి తగ్గ యోగ్యత ఉందా అని శ్రీకృష్ణ పరమాత్మ అడగగా వీరికి అర్హత లేదని నిరూపించుచున్నాడు. అనగా ప్రాపకం వాని పాదపద్మములు తప్ప మరి ఇంకేమీ లేదని నిర్ణయించుచున్నారు ఈ పాశురం ద్వారా. భగవద్గీతలో శ్రీ గీతాచార్యుడు చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ద్వారా ప్రాపక నిర్ణయం చేయుచున్నారు ఈనాడు గోపికలు. కానీ భగవంతుని దివ్యపాద పద్మములకు శరణాగతి చేయవారికి 6 గుణములను కలిగి ఉంటారట. అవి ఏమి అనగా తమ వద్ద తగిన యోగ్యత గల సత్కర్మ ఒకటి కూడా లేదని అనటం. 2 ఇక మీదట సత్కర్మలు చేసినా భగవంతుని వద్దకు వచ్చుటకు కూడా యోగ్యత లేనివారు అవుట. 3 భగవంతుని సకల కళ్యాణ గుణ పూర్తిని అనుసంధానం చేసుకోవడం. 4 నీకు దాసులను, నీవు నా స్వామి, నీవే తప్ప ఇంకెవ్వరూ రక్షించలేరు అనే సంబంధ జ్ఞానం. ఈ జీవుడు చేసిన తప్పులకు క్షమింపమని కోరడం, వాని పాదపద్మములలో కైంకర్యం ఇప్పించమని ప్రార్థించుట. ఇప్పుడు పరమాత్మ తప్ప వేరే ఉపాయం మాకు లేదని ఆ ఉపాయమునకు అంగములైన 6 గుణములు తమకు ఉన్నాయని నిర్ణయిస్తున్నారు ఈ పాశురంలో. గడ్డేరునకు పశువులను మేపుటకు అడవిలోకి పోయి శుచి, శుభ్రత అనే నియమాలను పాటించుట తెలియని వారినయ్యా. చద్ది అన్నం మూటకట్టుకుని తెచ్చుకున్న అన్నమును అరణ్యంలో తిన్నవారమయ్యా. స్నానం లేదు, తూర్పు ముఖంగా కూర్చుంట లేదు, విద్యాభ్యాసం లేదు, గురుకుల వాసం లేదు, ఆచార్య సమాశ్రయం లేదు. ఆకలికి తిన్నదే మా పని. కొంచెమైనా జ్ఞానం లేనట్టి గొల్లకులంలో పుట్టిన మాకు కర్మ జ్ఞానశక్తి యోగములకు సంబంధం లేదు. గోవిందా గోవిందా అంటున్నారు గోపికలు. ఏ కొరత లేని పూర్ణత్వం కలవాడు. మమ్మల్ని ఉద్ధరించుటకు మా గొల్లకులంలో పుట్టిన సాక్షాత్ పుణ్యస్వరూపుడైన నీవు మాకున్నావు కదా. నీవే పుణ్యం, నీవే ధర్మస్వరూపుడు. మమ్మల్ని కోరి చేరిన పుణ్యం మేము కోరినది కాదు. ఈ పుణ్యం నీతో కలిసి పుట్టిన పుణ్యం కలవారమయ్యా. అటువంటి గొప్ప పుణ్యం కలవారమయ్యా. నీతో మాకు ఉండే సంబంధం నీవు వద్దన్నా పోదయ్యా. అనన్యగతి కులమయ్యా. నీకు మాకు కొన్న సంబంధం మేము విడిచిన నీవు విడిచిన కోరి సంబంధం. మేము సేవించే పువ్వులే భూములు, మేము చేరే అడవియే గురుకులం. మాకు ఆచార్య సమాశ్రయమా లేదు. నీవు కృప చేస్తే తప్ప నీ వద్దకు రాలేము. ఇక రక్షిస్తావా? రక్షించు, లేకుంటే మా గతి ఇంతేను కృష్ణ అంటూ ప్రాపక నిష్కర్ణ చేస్తున్నారు 28వ పాశురంలో. అమరావతి తిరువడలే శరణం, ఆచార్య తిరువడలే శరణం. అమ్మ రేపు పోయండి.
ఈ సేవాకాలం రేపటితోటి ముగుస్తుంది. అలాగే 10 గంటలకి గోదాదేవి కళ్యాణం ఉన్నదండి. భక్తులందరూ వచ్చి నెలలు మనం సేవ చేసుకున్నాం. ఆ గోదాదేవి కళ్యాణం కూడా తరించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే పొద్దున్న 5:30కేనండి, కొంచెం అని వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి వెళ్ళాలి. సేవాకాలం 5:30కేనండి. లేకపోతే 5 పెట్టుకున్నా ఉంటే 5